పూరా లోకల్. భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది. చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు, ఎక్కడో లాకర్లో పెట్టుకొని. భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం, హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం నవాబ్ 220 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది. అంతటితో ఆగలే అభివృద్ధి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే, మేము ఉన్నప్పుడు ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు, హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు, ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మన కళ్ళ ముందల ఉండేది కాదు. ఈరోజు శంషాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం.